హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిదానమే ప్రధానం అనే సామెత తెలుసు కదా. కొంతమంది దీనిని చాలా ఎక్కువగా పాటిస్తూ అవతల వారి సహనానికి పరీక్ష పెడుతుంటారు. అలాంటి ఒక వ్యక్తి గురించిన సరదా కథ ఇది. నిదానమే ప్రధానం అని ఏ గడియలో నారాయణకు వాళ్ళ తాత చెప్పాడో కానీ అప్పటి నుండి అది తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అసలు నారాయణ వాళ్ళ కుటుంబంలో అందరూ నిదానమే. అయితే నారాయణ అతి నిదానస్తుడు. వాళ్ళు నడిచినా, నవ్వినా, తిన్నా, అది ఏ పనైనా సరే నిదానంగానే చేస్తారు. వాళ్ళ ఇంటి పేరు నిప్పు అయినప్పటికీ నిదానమని పెట్టాలని వారి గురించి తెలిసిన వాళ్ళంతా అంటారు. ఏ తాత నిదానమే మంచిదని చెప్పాడో ఆ తాత నిదానం కారణంగానే చనిపోయాడు. అన్నం తింటున్నప్పుడు ఆయనకు గొంతు పట్టుకుంటే మంచినీళ్ళు తీసుకొని రావడానికి ఇంట్లో వాళ్ళు చేసిన ఆలస్యం వల్ల చనిపోయాడని కొందరు, కాదు గొంతులో ఏదో ఇరుక్కుంటే దాన్ని నిదానంగా మింగాలని ప్రయత్నించాడని, అందువల్ల అది అడ్డం పడి చనిపోయాడని కొందరు అంటారు. కారణం ఏదైనప్పటికీ వాళ్ళ నిదానం ఆ తర్వాత కూడా ఏమాత్రం మారలేదు. ఒక రకంగా అది వాళ్ళ అలవాటుగా మారిపోయింది. అలాంటి నారాయణకు ఆ రోజు పెళ్లి కూతురు వనజకు ఒక పక్క లోపల భయంగానే ఉంది. కారణం నారాయణ ఇంట్లోని వాళ్ళ నిదానం గురించి వినటమే కాదు, పెళ్లి చూపుల రోజు ప్రత్యక్షంగా చూసింది. ఆ రోజు పొద్దున 8 గంటలకు వచ్చిన వాళ్ళు సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లారు. వాళ్ళకి తినటానికి ఇచ్చిన స్వీటు, మిక్సరు తినటానికి సరిగ్గా గంట సమయం తీసుకున్నారు. కాఫీల ప్రహసనం ఇంకో అరగంట నడిచిన తర్వాత వనజను తీసుకువచ్చారు. వచ్చిన వాళ్ళు నారాయణతో పాటు అతని తల్లిదండ్రులు, అక్క, బావ, మధ్యవర్తి. వనజను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం 6 ప్రశ్నలు వేశారు. నారాయణ, అతని తల్లి చెరో 2 ప్రశ్నలు అడిగారు. అక్క, తండ్రి చెరొకటి అడిగారు. వాళ్ళ బావ ఏమీ అడగలేదు. ఆమె జవాబులు చెప్పటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు, కానీ వాళ్ళు ఒక్కొక్క ప్రశ్నకు అరగంట చొప్పున 3 గంటలు తీసుకున్నారు. పోనీ కష్టమైన ప్రశ్నలు అడిగారా అంటే, నువ్వు వంట ఎలా చేస్తావు, నీకు ఇష్టమైన సినిమాలు ఏమిటి వంటి సాధారణ ప్రశ్నలే. ఈ తంతు ముగిసేటప్పటికి భోజనాల సమయం అయింది. అన్నాలు తినమంటే కతికితే అతకదన్నారు. సరే మా ఇంట్లో తిందురుగాని రండి అని రెండిళ్ళ అవతల ఉన్న వనజ వాళ్ళ బాబాయి తన ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కొని తుడుచుకొని కూర్చోటానికి సరిగ్గా 45 నిమిషాలు పట్టింది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు గబగబా విస్తర్లు వేసి భోజనాలు వడ్డించారు. వాళ్లతో పాటు వనజ వాళ్ళ బాబాయిని కూడా కూర్చోమని మరీ బలవంతం చేస్తే వాళ్ళ సంగతి తెలియక వనజ వాళ్ళ బాబాయి, అతని కొడుకు మధు కూడా భోజనాలకు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ పావు గంటలో భోజనం ముగించి లేవటం బాగుండదు కాబట్టి అలాగే కూర్చున్నారు. అప్పటికి నారాయణ కుటుంబం కూరతో తినటం ముగించి పప్పు కలుపుతున్నారు. ఎవ్వరూ మాట్లాడకుండా 32 సార్లే నమిలారో 64 సార్లే నమిలారో తెలియదు, కానీ ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకొని మింగటానికి కనీసం 4 నిమిషాలు తీసుకుంటున్నారు. నారాయణ అయితే 6 నిమిషాలకు ఒక ముద్ద మింగుతున్నాడు. మధు వాచ్ చూస్తూ లెక్క పెట్టాడు కూడా. ఎవరైనా మాట్లాడబోతుంటే చేత్తో వారించారు. తినేటప్పుడు మాట్లాడరట. గంటంబావు తర్వాత నారాయణ తప్ప మిగిలిన వాళ్ళంతా తిన్నారు. ఇంచుమించు 2 గంటలకు నారాయణ తినటం పూర్తయింది. ఈలోపు మిగిలిన వాళ్ళ చేతులు ఎండిపోయాయి. అంతసేపు ఎవ్వరూ మాట్లాడకపోవటం వలన అక్కడ అంతమంది జనాలు ఉన్న ఒక రకమైన శ్మశాన శబ్దం ఆవరించింది. అందరి భోజనాలు అయినాక వాళ్ళు చేతులు కడుక్కొని రెండిళ్ల అవతలకి నడిచి వచ్చి కూర్చునేటప్పటికి సాయంత్రం 5 అయింది. వాళ్ళ సంగతి అప్పటికే అందరికీ అర్థం అవటం వలన టీలు తాగి వెళ్ళమని అనలేదు. ఆ తర్వాత వాళ్ళు అందరికీ చెప్పి కారులో కూర్చుని బయలుదేరటానికి ఇంకో గంట సమయం తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనజ ఆ పెళ్లి చేసుకోనని ఏడుపు మొదలుపెట్టింది. కారణం ఏమిటంటే పెళ్లివారు సుముఖంగానే వెళ్లారు. కట్నం అవసరం లేదని ముందే చెప్పారు కూడా. అయితే వనజ అమ్మా నాన్నలు ఆమెను ఒప్పించారు. వనజ ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా నిదానం అనే వంక తీసివేస్తే నారాయణ కుటుంబం గురించి ఎవ్వరూ చెడుగా చెప్పలేదు. అతనికి ఎలాంటి దురలవాట్లు లేవని వాళ్ళు చేసిన ఎంక్వైరీలో తెలిసింది. నారాయణ చూడటానికి బాగానే ఉంటాడు. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు ఉన్నాయి. ఆ తర్వాత 4 నెలలకు నారాయణ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పింది. అలా 1 సంవత్సరం తర్వాత వాళ్ళ పెళ్లి ఆ రోజు జరగబోతోంది. వాళ్ళ నిదానం తెలుసు కనుక పెళ్లి ముహూర్తం రాత్రి 10 గంటలకైతే సాయంత్రం 4 గంటలకల్లా మండపంలో ఉండమని పంతులు గారు చెప్పారని ఆడపెళ్లి వారు చెప్పారు. అయితే వనజ తరఫు వారు అనుకున్నట్టే నారాయణ, అతని ఇంటి వారు పెళ్లి మండపంలోకి వచ్చేసరికి రాత్రి 9 గంటలయింది. నారాయణను కూర్చోబెట్టి చేయవలసిన కార్యక్రమాలన్నీ పంతులు గారు చేస్తున్నారు. ఈలోపు జీలకర్ర బెల్లం పెట్టవలసిన ముహూర్త సమయం రానే వచ్చింది. బాబు, జీలకర్ర బెల్లం అమ్మాయి తలపై పెట్టు అని
పంతులు గారు చెప్పగానే నారాయణ చిన్నగా తన చేతిని గాల్లోకి లేపుతుండగానే వనజ దానిని నారాయణ నెత్తి మీద పెట్టడం జరిగిపోయింది. నారాయణ తన చేతిని ఎంత చిన్నగా లేపుతున్నాడంటే ఆ నిదానం చూసి పంతులు గారికి కళ్ళు బయలు కమ్మాయి. లాభం లేదని తన చేత్తో నారాయణ చేతిని వేగంగా లాగి వనజ నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించాడు. నారాయణ నిదానం సంగతి అర్థమైంది కనుక ఈసారి పంతులు గారు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వెంటనే వనజ వాళ్ళ అమ్మని పిలిచి మెడలో నుండి వేయటానికి వీలుగా పెద్ద పసుపు తాడును తీసుకురమ్మని చెప్పి దానికి పసుపు కొమ్మును కట్టించాడు. వాళ్ళ అమ్మ చేత 2 ముళ్ళు వేయించి 3వ ముడి మాత్రం నారాయణ వేస్తాడులే, దానిని పెళ్లి కూతురు మెడలో వేసి అని చెప్పాడు. ఈలోపు మాంగళ్యధారణ సమయం వచ్చింది. మాంగళ్యం కట్టమన్నప్పుడు నారాయణ లేస్తున్న వేగాన్ని చూసి పెళ్లి మండపంలోని వారందరికీ అతని నిదానం అర్థమైపోయింది. అందరూ అక్షింతలు రెడీగా పట్టుకుని ఎప్పుడెప్పుడు వేసి భోజనాలకు వెళ్దామా అనుకుంటుంటే నారాయణ లేవటానికే ఎంతో సమయం తీసుకుంటున్నాడు. ఇది చూసి వనజ వాళ్ళ నాన్న గబుక్కున అతడి చెయ్యి పట్టి లేపి లాగుతున్నట్లే వనజ ముందుకు తోసి నిలబెట్టాడు. నాయనా, అమ్మాయి మెడలో ఆ పసుపు తాడు వేసి 3వ ముడి వేయి అని పంతులు గారు అంటుండగానే వనజ వాళ్ళ అమ్మ వచ్చి నారాయణ చెయ్యి పట్టి పసుపు తాడు వనజ మెడలో వేయించి పక్కన నిలబడింది. 3వ ముడి వేయటానికి వంగిన నారాయణ వంగినట్టే ఉన్నాడు తప్ప ఎంతకు లేవడే. చూస్తున్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. పీటల మీద తల వంచు కూర్చున్న వనజకి మెడనొప్పి వచ్చి చికాకు పుట్టింది. పంతులు గారు, ఏమిటి నాయనా, 3వ ముడి వేయటం అవ్వలేదా అని నారాయణతో అని, అమ్మా కాస్త సహాయం చేయండి అని వనజ వాళ్ళ అమ్మతో చెప్పాడు. వాళ్ళ అమ్మ వచ్చి చూసేటప్పటికి నారాయణ చెయ్యి ఇంకా ముడి మొదటి కొననే పట్టుకుని ఉంది. ఆమె గబగబా నారాయణ చేతి మీదుగా 3వ ముడేసి పక్కకు వచ్చి నిలబడింది. అమ్మయ్యా అని మెడ మీద రుద్దుకుంటూ తల ఎత్తి చూసిన వనజకు ఇంకా నారాయణ తన ఎదురుగా వంగి ఉండటం కనిపించింది. అతడి నిదానానికి నడుము అలా పట్టేసింది. దాంతో ముందుకు వెనుకకు కదలలేక విగ్రహంలా బిగుసుకుపోయి నిలబడి ఉన్నాడు. అన్నీ బాగా ఉన్నప్పుడే కదలటానికి గంట సమయం తీసుకునే నారాయణను అక్కడి నుండి లేపటానికి పెళ్లి కూతురు తరఫు వారందరూ వచ్చారు. ఇదంతా చూసిన పంతులు గారు ఇంకా పెళ్లి అయిపోయినట్లే అని ప్రకటించి అందరినీ భోజనాలకు వెళ్ళమన్నాడు. ఈ మనిషితో నేను జీవితాంతం ఎలా గడపాలి అని ఆలోచిస్తున్న వనజ వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. విన్నారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.